బాగుంది ఇంకా అమ్మాయిలు మీ కూడా వచ్చింది మా కూడా వచ్చింది పని వెళ్ళిపోదామండి. సార్ తీసేయండి సార్ ప్రిన్సిపల్ ని. కొత్త ప్రిన్సిపల్ వచ్చేలా ఉన్నాడు రే. చాలా ప్రోగ్రామ్ ఉంది, మీరు క్లైమాక్స్ వెళ్ళకండి. లేదండి బాబు, క్లైమాక్స్ కాదు, అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళిపోతున్నా ఉద్యోగం పోతే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు. ఏమండి మీకెందుకు, మీరేం టెన్షన్ పడకండి. ఇందాక వాళ్ళు వెళ్ళిపోతుంటే చాందిని అనే ఒక గ్లామర్ వచ్చి ఆగిపోయారా, ఇప్పుడు కూడా ఒక గ్లామర్ దించావు అనుకో వాళ్ళే ఆగిపోతారు. దాంట్లో నాకు తెలియని గ్లామర్ నీకు తెలియదు కాబట్టి ఉంది, తెలుసుంటే పారిపోయేది. సార్ చైర్మన్ గారు, అదిరిపోయే గ్లామర్ వస్తుందట, రెడీగా ఉన్నాం సార్. రెడీగా ఉన్నాం. నెక్స్ట్ సెగ్మెంట్ లో మా శ్రీదేవి డ్రామా కంపెనీలో నాకు కూడా తెలియని గ్లామర్ క్వీన్ వస్తుందంట. ఒరే శ్రీదేవి, అందం అంటే ఏదో మామూలు అందం అనుకున్నా గానీ నిజంగా చాలా అందం ఉందిరా. మనమే పిలిపించింది. ఏంట్రా మీ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు మాట్లాడుతున్నావు? ఏదో ఉన్నట్టు కాదు, ఉంది కాబట్టి చెప్పవే దొంగ. అంటే మీ ఇద్దరి మధ్య అంత గ్యాప్ ఎందుకుందిరా? నీకు తెలీదు, మధ్యలో లవ్ సింబల్ పడింది. అరే జూజు నువ్వు ఇలాంటి ఎప్పుడు చూడలేదు కదా, రోమో కోసం. ఇప్పుడే మొఖం అద్దంలో చూసుకున్నావా? ఆ యాంకర్ నమ్మట్లేదు మన అంతే. ఇదిగో మన కెమిస్ట్రీ ఏంటో చూపెడదాం, సరేనా? నువ్వు అడిగితే కాదంటాను. ఇంటికి పోయేది లేదు ఇక్కడ. నన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే వేసగలు. రేయ్ నిజం చెప్పు, ఛాన్స్ దొరికింది కదా అని అందులో చపాతీ పిండి ఒత్తుకున్నాడు వచ్చేసావు, ఇందులో చపాతీ పిండి ఒత్తుకున్నాడు వచ్చేస్తున్నావు. హలో, ట్రూ లవ్ నెవర్ సెండ్, అంతేనా? తమ్ముడు బాడీగార్డ్. పుట్టగానే అమ్మ బడి నువ్వు ఎదుగుతుంటే నాన్న బడి అబ్బాయి నన్నే నీకు బడి. మూలశంక మొత్తం వెనకబెట్టా. టూత్పేస్ట్ పిసికినట్టు పిసికేస్తా. నన్న క్రికెట్ గార్డ్ అంటున్నాడు, ఈడు బాడీ గార్డా. చచ్చిపోతారా చిన్న పిల్లలరా. అరే తమ్ముడు పోలేరా, వదిలేరా. ఏముంది అక్కడ జాగటానికి? నువ్వే చాలా చూస్తున్నావు, నన్ను చూడాలంటే నువ్వు ఇంత కిందికి రావాలా? బాడీ గార్డ్ ఇది ఎగలన్నా తోలుతాడా? మేడం ఒక్క ఫోటో ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం. ఏంటి ఏగలు తోలుతాడా అంటే కాకులు తోలాడు. ఆడు స్కిట్ అయిపోయే వరకు తిరుగుతూనే వచ్చాడు, ఆ నొప్పి అలాంటిదిరా. సర్లే ఏదో ఒకటి. అరే నీకు విషయం తెలుసా, మా తమ్ముళ్ళలో కరెంట్ ఉంది. అవునా? మా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కరెంట్ పోయిందనుకో ఛార్జింగ్ కోసం మా తమ్ముడి దగ్గరికి వస్తారు. చాలా చూస్తారు అంటే ఛార్జింగ్ పిన్ ఎక్కడ పెడతారా? ఎందుకు తప్పిస్తారు? అయ్యో తమ్ముడు, ఇంకా పాతికలు కూడా లేవు కదరా, చచ్చిపోతావు ఎందుకు? నేను నిన్ను చూసుకుంటా. అప్పటి నుండి తెలుగు కూడా
శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మీకు ఛాలెంజ్ విసిరాం. ఆ ఛాలెంజ్ కి మీరు రెడీ అయ్యారు. సో ఆ ఛాలెంజ్ కి మా అమ్మాయి కూడా రెడీయా కాదా ఆ వచ్చాక తెలుస్తుంది. సో ప్లీజ్ వెల్కమ్ ద గోర్జియస్ లేడీ. వచ్చిన అవకాశాన్ని అసలే వదులుకోకూడదు. ఒకటి కాదు, రెండు కాదు, 2000 ముద్దులు అట్టాలి ఇప్పుడు మనం. నేనైతే 2000 ప్లస్. నా అన్నం చూసి అందరు మూర్చిపోయారా? నువ్వే మూర్చొచ్చిన దానిలో ఉన్నామని చూసి మూర్చిపోవాలి మేము. రారా ముద్దు పెట్టుకోరా. అవసరం అయితే మూసి నదులు నోరైనా ఎడతాను తప్ప నీకు ముద్దు మాత్రం ఎట్టనక్క. నేను మంచి తరుణం మించినా దొరకదురా. నాకు వద్దులే, ఇచ్చా మంచి రారా. ఇడిగిచ్చే వేస్ట్ ఫెలోస్ అయినా వాడుకోండ్రా. అబ్బా ఏమి బాడీ రా నీది. ప్లీజ్ రా. మరి బాడీ రా. వాళ్ళకి ఎలాగో అదృష్టం దక్కలేదు, నీకనే అదృష్టం అబ్బా మనిషి బానే ఉన్నావు, చూడాలి. నా గురించి చెప్పలేదా? చెప్పానండి అట్టుంటదని, అందుకే వచ్చింది. ఏంట్రా ఇది? ఒక్క నిమిషం, ఇదిగో ఈయన మాత్రం తర్వాత చూద్దు గాని అక్కడ ఉండు. స్టూడెంట్స్ వస్తారు, ముద్దు పెట్టినట్టు బయటే పంపించే. స్టూడెంట్సా? రే అప్పుడు దాకా నువ్వురా. దిట్టంగా ఉన్నాడు గొట్టంగాడు. రండి స్టూడెంట్, ప్రతి ఒక్కరు నాకు ముద్దు పెట్టే మీరు వెళ్ళాలి. అయ్యి బాబాయ్ అవసరం అయితే మేము మూసుకుని కూర్చుంటాం తప్ప నీకు మాత్రం ముద్దు పెట్టాం. పదరా పోదాం మనం. సార్ ప్రిన్సిపల్ గారు మీరు ట్రై చేయండి వెళ్ళి. యాంకర్ గారు మొత్తానికి తీసేయండి. సూపర్ డూపర్ ఐడియా ఇచ్చారు, వాళ్ళని కూర్చోబెట్టారు. సో స్టూడెంట్స్ ఎవడైనా బయటకు అడిగెట్టాలంటే మా సుందరికి ముద్దెట్టాలి. అర్థమైందా? మా వాళ్ళ అవదండి బాబు. ఏంటి గొట్టం గారు చూసారా మన హీరోయిజం ఐడియా? ఏంటి ఐడియా? ఓ ఇలాంటి గొట్టాలు ఎన్నో చూసాడు. ఈ గొట్టం కారు ఏంటి ప్లాన్ అంతా నీదా కాదా? మరి నీ జీతం పెంచుకోవడానికి నా దగ్గర మాత్రం టెక్నిక్స్ కుదరవు. కావాలంటే జిప్ ఓపెన్ చేసుకో. వద్దులే, అయితే వేసుకొని వెళ్ళిపో.